బిగ్ బాస్ హౌస్లో అల్లరి పిల్లగా అలానే తింగరబుచ్చిగా పేరొందిన ప్రేరణ గురించి మనందరికీ తెలిసిందే. ఫస్ట్ 2 వీక్లు వేరే వాళ్ళ మాటలు ఫాలో అయ్యి నెగిటివ్ అయిన ప్రేరణ ఇప్పుడు 3వ వారంలో తనకు తానే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటుంది హౌస్లో. టాస్క్ల పరంగా చాలా చక్కగా ఆడే ప్రేరణ నార్మల్ టైంలో ఏదో ఒక విషయంలో తలదూర్చి బ్యాడ్ అవుతుంది. అయితే ఇప్పుడు అదే ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో గుండెలు పగిలేలా తనలోని బాధను బయటపెడుతూ కళ్ళు కాయలు కాచేలా ఏడుస్తుంది. ప్రేరణ ఇంతలా బాధపడటానికి కారణం ఏంటి అంటే, ప్రేరణ హౌస్లో పనులు చేస్తున్న టైంలో బిగ్ బాస్ ప్రేరణను కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. ఇక ఆ తర్వాత ప్రేరణకు ఒక సాడ్ న్యూస్ చెప్తారు. అదేంటి అంటే, ప్రేరణ ఫ్యామిలీలో ప్రేరణకు బాగా కావాల్సిన వాళ్ళు ఒకరు చనిపోయారని బిగ్ బాస్ అయితే ఆ న్యూస్ని చెప్తారు. ఇక దాని తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, చాయిస్ ఈజ్ యువర్స్ ప్రేరణ, ఇంట్లో ఉండాలి అని అనుకుంటున్నారా లేక బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నారా అంటూ బిగ్ బాస్ అడుగుతాడు. ఇక దానికి ప్రేరణ ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను అని అంటుంది. ఒకసారి బయటకు వెళ్తే మళ్ళీ రావడం కుదరదు అని బిగ్ బాస్ చెప్పడంతో ప్రేరణ హౌస్లో ఉండటానికి నిశ్చయించుకొని బయటికి వెళ్ళలేకపోతున్నందుకు వెక్కి వెక్కి ఏడుస్తుంది. కన్ఫెషన్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన ప్రేరణను చూసి హౌస్మేట్స్ మొత్తం ఆరాధిస్తారు. దానికి జరిగింది చెప్పినప్పుడు హౌస్మేట్స్ మొత్తం ఆమెను ఓదారుస్తారు. అయితే ఇది ఏది కూడా బిగ్ బాస్ టీవీలో కానీ అలానే లైవ్లో కానీ చూపించడానికి ఇష్టపడటం లేదు. ఆల్రెడీ శేఖర్ భాష విషయంలో తిట్లు తిన్న బిగ్ బాస్ ఈసారి అలా జరగకుండా టోటల్గా సీన్ మొత్తం లేపేశాడు. అయితే ప్రేరణ విషయంలో బిగ్ బాస్ నడుచుకున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.